జై శ్రీ గురుదేవదత్త. ఓం సాయిరామ్. సో ఈరోజు నేను ఫస్ట్లీ నేను చాలా హ్యాపీ ఉన్నాను అనమాట. ఎందుకంటే మీ అందరికీ ఒక మంచి న్యూస్ షేర్ చేసుకోవాలి. ఎన్ని రోజుల నుంచో చిన్నప్పటి నుంచి నాకు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా ఇంటి పక్కన అయ్యప్ప దీక్ష పీఠం పెట్టినప్పుడు నేను డైలీ కూడా భజనలకు వెళ్ళేదాన్ని. అప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట నాకు మాల తీసుకోవడం. బట్ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తీసుకోవడం కుదరదు, అయ్యప్ప దీక్ష అంటారు కదా. సో నాకు రీసెంట్గానే కొన్ని ఇయర్స్ క్రితం తెలిసింది ఏంటంటే నవరాత్రి అమ్మవారి మాల, తర్వాత సాయిబాబా మాల, గురుదత్తాత్రేయుల వారి మాల 11 days తీసుకోవచ్చు అని తెలిసిందనమాట. సో అప్పటి నుంచి నేను ప్లాన్ చేస్తూ ఉంటే ఒక సర్టెన్ టైం ఇప్పుడు చేయడం కుదిరిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ. సో నేను ఈ మాల తీసుకోవడానికి చాలా రీసెర్చ్ చేశాను. అండ్ ఆల్సో ఇందులో కొన్ని నేను తెలుసుకున్నాను, ఆ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే నేను తెలుసుకున్న పాయింట్స్ కానీ అన్నీ కూడా సీరియస్గా చేద్దాం అనుకుంటున్నాను. సో బేసిక్గా నేను ఈరోజు ఒక మంచి టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇది నా పర్స్పెక్టివ్ అంతే. ఎంతమంది అగ్రీ చేస్తారు ఇట్స్ అప్ టు యూ. బేసిక్గా చాలామంది అంటే ఈ జనరేషన్లో చాలా చిన్న వాటికి కూడా చాలా హర్ట్ అవుతూ ఉంటాము. హర్ట్ అయి దానికి డిప్రెషన్ అనే పేరు, తర్వాత సెల్ఫ్ స్పేస్ కావాలి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారనమాట. దానికోసం అంటే నాకు కొంతమంది నా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది డిఎం చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఓకే ఫేస్ చేసేది వాళ్ళు కాబట్టి వాళ్ళకి చాలా డిఫికల్ట్ అనిపించచ్చు, కానీ వినడానికి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే మా పేరెంట్స్తో చెప్తే అవి ఒక ప్రాబ్లమ్సే కాదు, మా టైంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. అంటే ఈ జనరేషన్కి చిన్న థింగ్స్ కూడా చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో అలాంటప్పుడు చాలామంది అంటే నాకు స్పేస్ కావాలి అని చెప్పేసి హాలిడేకి వెళ్ళడం, లేకపోతే కొన్ని క్షేత్రాలకు వెళ్ళడం అలా చేస్తారనమాట. బేసిక్గా ఓకే ఫైన్, టైం ఉంది, మనీ ఉందంటే వెళ్తారు క్షేత్రానికి. సెల్ఫ్ స్పేస్ అంటే ఏదో హ్యాబిట్ నేర్చుకుంటారు. కాకపోతే నాకు ఈ దీక్ష తీసుకున్నప్పుడు మెయిన్ థింగ్ అంటే నాకు ఒక రియలైజేషన్ వచ్చింది ఏంటంటే ఎస్, ఎవరికన్నా స్పేస్ కావాలి, లేదు నాకు ఒక దాని నుంచి గెట్ ఓవర్ కావాలి, లేకపోతే నేను కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేనైతే సజెస్ట్ చేసేది అమ్మాయి కాదు అబ్బాయి కాదు ఎవరైనా సరే ఒక్క 11 days సాయి దీక్ష అనేది తప్పకుండా. సాయిబాబా అంటే నేను చాలా డియర్ కాబట్టి నేను బాబాగారు దీక్ష తీసుకున్నాను. చాలా దీక్షలు ఉన్నాయి. ఇంకా మీకు ఏ డైట్ అయితే చాలా క్లోజ్గా మీ ఎనర్జీకి చాలా దగ్గరగా కనెక్ట్ అవుతున్నారు అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఓకే ఫ్రంట్ ఫేస్ చూసే వాళ్ళకి ఇది జస్ట్ దీక్షనే, బట్ నేను ఇప్పుడు దాకా అసలు ఎప్పుడు వంట చేసింది లేదు, నా సెల్ఫ్ నేను బట్టలు వాష్ చేసుకుంది కానీ నేను ఎప్పుడు. బట్ ఈ దీక్షలో ఏంటంటే నేనే డ్రెస్ వాష్ చేసుకోవాలి, నేనే కుక్ చేసుకోవాలి అన్నీ తీసుకున్నా. అప్పుడు తీసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఓకే డేలో మనం చాలా చేయొచ్చు, అందులో కూడా చాలా స్కిల్డ్గా చేయొచ్చు. తర్వాత మన సెల్ఫ్ వర్క్ మనం చేస్తే అసలు ఆ గెట్ ఓవర్ అనేది కానీ, ఆ మైండ్ స్పేస్ అనేది కానీ, ఆ పీస్ఫుల్నెస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మాలే తీసుకొని చేయాలా, ఇలా నార్మల్గా చేయొచ్చు. కాకపోతే మాల తీసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక భయం, ఒక రెస్పెక్ట్, దేవుడి మీద రెస్పెక్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఒక భయం కూడా ఉంటుంది, లేదు మార్నింగ్ లెగాలి, కోల్డ్ వాటర్ బాత్ చెయ్యాలి. అది నార్మల్గా తీసుకుంటే చేయలేకపోవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఎప్పుడన్నా మనం ఆ దేవుడు ఆ భయం అనేది ఉంటుంది అనమాట, మనుషులు ఆ భక్తి అనేది ఉంటుంది. ఉన్నప్పుడు 100% నేను లెగాలి, 4 o'clockకి లెగాల్సిందే అని చెప్పేసి చేస్తారనమాట. సో అందుకే ఈ జనరేషన్ కాదు ఎవరికైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఒక్కసారి గెట్ ఓవర్. ఏదన్నా బ్లాకేజెస్ ఉన్నాయి, కెరియర్లో బ్లాకేజెస్ ఉన్నాయి, లేకపోతే మ్యారేజ్ బ్లాకేజెస్ ఉంది, ఏదో ఒక బ్లాకేజ్ ఉంది అని అన్నప్పుడు ఇమ్మీడియట్గా నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని గురుచరిత్ర పారాయణం చేశాను, సచ్చరిత్ర పారాయణం చేశాను అని అన్నప్పుడు ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇంకా లాస్ట్గా మనని మనం సరెండర్ చేసుకోవాలి దేవుడికి. ఎంత సరెండర్ చేసుకోవాలంటే ఆ సరెండర్నెస్లో కూడా చాలా ఎలా మన ఆరోగ్యన్స్ మొత్తం తీసేసి ఆ సరెండర్నెస్ ఎలా ఉండాలంటే చాలా సింపుల్ లైఫ్ ఉండాలన్నమాట. దానికోసం నేను ఈ దీక్ష పాత్ అనేది చూస్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇది చాలా ఇష్టం. సెల్ఫ్గా నేను ఏదో తీసుకోవాలి కాబట్టి నా కోరిక ఏదో తీరలేదు అలాంటి పర్స్పెక్టివ్తో నేనైతే తీసుకోలేదు. నాకు సెల్ఫ్గా ఇష్టం ఉండి అసలు ఒక సింపుల్ లైఫ్, ఇంత బిజీ స్కెడ్యూల్లో ఆఫీస్లో ఇంత వర్క్ ఉంది, తర్వాత నాకు సెల్ఫ్గా కుక్ చేసుకో, ఈ వంటలు ఏమీ రావు, స్టిల్ నేను అసలు ఎలా లీడ్ చేస్తాను లైఫ్ అని చెప్పేసి ఛాలెంజ్ అనమాట. ఇది నాకు సెల్ఫ్ ఛాలెంజ్ చేసుకున్నా. సో అందుకు నేను ఈ దీక్ష అనేది తీసుకున్నాను. అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ 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 గుడ్. ఐ హోప్
అంత డిఫికల్ట్ కూడా ఏం అనిపించదు, నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ఏదో ట్రై చేయాలి, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఇట్లాంటి బోలెడు ఉన్నాయి. అసలు నేను దీక్షలో ఏమేమి రూల్స్ పాటిస్తున్నాను, అవి ఎలా పాటిస్తున్నాను అని చెప్పేసి నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. అండ్ ఈ సాయి దీక్ష రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నా ఇన్స్టాగ్రామ్లో ప్రతిదీ పోస్ట్ చేశాను. ఆల్సో నేను ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ ట్రై. ఏదో సెల్ఫ్ స్పేస్ కావాలి, ఏదో బ్లాకేజ్ క్లియర్ చేసుకోవాలంటే ఎక్కడికో హాలిడేకి వెళ్ళడం, ఏవేవో పెద్ద పెద్ద పూజలు చేసేయటం అవసరం లేదు. ఇట్స్ లైక్ సింపుల్ లివింగ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఎక్స్పీరియన్స్ చేసేవి. అంటే నేను కుకింగ్ చేస్తున్నాను, వాషింగ్ చేస్తున్నాను, లేకపోతే టైం స్కెడ్యూల్ చేసుకున్నాను. 8:30కి ఆఫీస్కి వెళ్ళాలంటే 4కి లేచినప్పుడు పూజ ఇవన్నీ చేసుకోవాలంటే చాలా టైం స్కెడ్యూల్ ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. అవన్నీ ప్లాన్ చేసుకోవడం కూడా కుదురుతుంది. సో ఐ హోప్ మీరు అందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ గురుదేవ దత్త. బాయ్.